ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు నా ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. కరప్షన్ ఎక్కడ ప్రివేలెంట్ లేదు చెప్పండి. బీజేపీ ఏ ఆఫీస్లో ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కరప్షన్ లేదు. కరప్షన్ ఉన్నందువల్ల మొత్తం ఆస్తులన్నీ వాళ్ళే తీసుకుంటారు, వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారంటే ఇది నమ్మే ప్రసక్తే లేదు. ఇంకోటి ముస్లిమ్స్కి ఫేవరబుల్గా ముస్లిమ్స్ అప్లిఫ్ట్మెంట్ కోసం చేస్తున్నారంటే ఈ బీజేపీ పాలిటిక్స్ అర్థం కాదు. వాళ్ళు మాకు నమాజ్ చేయడానికి ఒప్పుకోరండి. మా ఫెయిత్కి నమాజ్ కోసం వాళ్ళు ఒప్పుకోనప్పుడు హౌ విల్ వి బిలీవ్? మా ప్రాపర్టీస్ వాళ్ళు తీసుకొని మాకు తిరిగి మాకు మంచి చేయాలనుకుంటున్నారంటే ఇది నమ్మే ప్రసక్తే లేదు. ఇంకోటి దిస్ ఇస్ అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్. నిన్న కోర్టులో కూడా చాలా పెటిషన్స్ వచ్చాయి. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు మరి చాలా 72 ఆల్మోస్ట్ పెటిషన్స్ వచ్చాయండి. అక్కడ కోర్టు 3 ప్రశ్నలు వేయగానే ఆ సాలిసిటర్ జనరల్ గారు దానికి జవాబే ఇవ్వలేకపోయారు. కాకపోతే ఇంకా టైం అడుక్కున్న రెస్పాన్స్ ఫైల్ చేయడానికి కోర్టు దగ్గర ఇంకా టైం అడుక్కున్నారు. అంటే కోర్టు వేసిన కాన్స్టిట్యూషనల్ లీగాలిటీ క్వశ్చన్ చేస్తూ కాన్స్టిట్యూషనాలిటీ క్వశ్చన్ చేస్తూ కోర్టు వేసిన ప్రశ్నలకే గవర్నమెంట్ దగ్గర జవాబే లేదు. ఇంకోటి చాలా డిస్క్రిమినేటరీ బిల్. హిందూ ఎండోమెంట్స్ దగ్గర మీరు అడిగినట్టు దీనికన్నా ఎక్కువ ఆస్తులు ఉన్నాయి. వక్ఫ్ అంటే ఏంటండి? ఎవరన్నా ఇది నా ప్రైవేట్ ప్రాపర్టీ నా కమ్యూనిటీ అప్లిఫ్ట్మెంట్ కోసం నేను దానం చేసుకుంటాను. ఆ ప్రాపర్టీ మీద నా ప్రాపర్టీ నేను ఎలా వాడతాను, ఎలా హౌ విల్ ఐ స్పెండ్? నాకు కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ మీ అ లీగల్ రైట్. అక్కడ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అవసరమే లేదు. ఎలాగా హిందూ ప్రాపర్టీస్కి ఒక హిందూ ఎండోమెంట్ ఆర్గనైజ్డ్ ఉందో అలాగే వక్ఫ్ బోర్డ్ ఆర్గనైజ్ ఉంది. దెర్ ఇస్ నో డౌట్ దెర్ హ్యాస్ బీన్ కరప్షన్ ఇన్ వక్ఫ్ బోర్డ్స్. బట్ దానికి రిఫార్మ్స్ తీసుకురావచ్చు. మొత్తం యాక్టే కొట్టేయడము, మొత్తం ఆస్తులు వాళ్ళ కంట్రోల్లో తీసుకొని గవర్నమెంట్ ఏదో బీదోళ్ళని మార్జినలైజ్డ్ ముస్లిమ్స్ని కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేస్తానంటే నమ్మే ప్రసక్తే లేదు. ఏదైతే 2000 కోట్ల విలువ గల భూములు ఉన్నాయని చెప్తున్నారు, నిజంగా ఈ భూములన్నీ ఎంఐఎం కావచ్చు కాంగ్రెస్ చేతిలోనే ఉంది. ఆ భూములన్నీ పేదలకు చెందకుండా వీళ్ళు దోచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చెప్తుంది. నిజమేనండి? ఇదంతా తప్పండి. దిస్ ఇస్ అ రాంగ్ నేరేటివ్. బీజేపీ ఏమైనా చెప్పినా అదేమో అన్ని నిజం కానే కావు. వీ హ్యావ్ సీన్ ఇన్ ద పాస్ట్ ఆల్సో. బీజేపీ ఒక వెరీ క్లియర్ ఎజెండా అండి. వాళ్ళు ఫస్ట్ తప్పు నేరేటివ్, రాంగ్ నేరేటివ్ క్రియేట్ చేస్తారు సొసైటీలో, సో దట్ పీపుల్ ఆర్ మిస్గైడెడ్. మన హిందూ ముస్లిమ్స్లో మిస్గైడెన్స్ చేసి హిందూని రెచ్చగొట్టడము, ఒక కమ్యూనిటీ తరఫున టు ఇంక్రీజ్ ద హేట్రెడ్. వాళ్ళ పాలసీ ఫస్ట్ నుంచి వాళ్ళు సత్తామే అంటే వాళ్ళు పవర్లో వచ్చినప్పటి నుంచి వాళ్ళ పాలసీ ఇది. సో నౌ ఆఫ్టర్ 10 years most of the secular people understood that this is a divisive policy. వాళ్ళు చెప్తున్నదంతా ఒక రాంగ్ నేరేటివ్ టు మెయిన్ ఎంప్లాయ్మెంట్ ఇంకా మన వేరే ఇంపార్టెంట్ ఇష్యూస్ నుంచి మన ఫోకస్ డైవర్ట్ చేయడానికి టైమ్లీ చేస్తున్న స్ట్రాటజికల్లీ ప్లాన్ చేసిన బీజేపీ పాలసీ. వక్ఫ్ ఫ్యాక్ట్ కూడా అట్లాంటిదే, దానికి ఒక పార్ట్ ఆఫ్ ఇట్ అని నేను నమ్ముతున్నాను. వక్ఫ్ బోర్డులో ఉన్న భూములన్నీ నిరుపేదలకే వక్ఫ్ బోర్డు ద్వారా కట్టబెట్టే ప్రయత్నం చేస్తాము. నిజంగా ఇది ఎంఐఎం చేతిలో 100 ఎకరాల భూమి ఉంది, ఇందులో కొన్ని కోట్లు సంపాదించారు ఈ భూముల వల్ల అని చెప్పేసి బీజేపీ చెప్తా ఉంది. అంటే నిజమేనా? See, I'll tell you about I don't want to comment on any political party మీద నేను కమెంట్ చేయలేను. కానీ వక్ఫ్ ప్రాపర్టీస్కి అందరూ రాంగ్లీ మిస్యూజ్ చేశారు. ఏ పార్టీ అయినా, పవర్లో ఉన్న పార్టీస్ అన్నీ, ఈవెన్ వెన్ టీడీపీ వాజ్ హియర్, వక్ఫ్ ప్రాపర్టీస్ అన్ని తీసుకొని గవర్నమెంట్ ప్రాపర్టీగా డిక్లేర్ చేశారు. కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు అలాగే చేశారు. అంటే ఏ పార్టీ హూ ఎవర్ ఇస్ ఎన్ పార్టీ ఇన్ పవర్, దే హ్యావ్ మిస్యూజ్డ్ ఇట్. అయితే నేను చెప్పేది ఒకటే అండి, లీగల్ పర్స్పెక్టివ్గా మీరు మా రైట్ టు ప్రాపర్టీ, ముస్లిం ఒక కమ్యూనిటీ ప్రాపర్టీ, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ఆ ఫేత్. మా ఫేత్కి ఒక ఇంపార్టెంట్ పార్ట్. అది మీరు మొత్తం కొట్టేసి, మా రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ మొత్తం కొట్టేసి ఒక డిస్క్రిమినేటరీ యాక్ట్ పాస్ చేస్తూ జస్ట్ అది జస్టిఫై చేయడానికి ఏదో ఎంఐఎం ఎగ్జాంపుల్ కోట్ చేస్తూ మరి వేరే పార్టీస్ కోట్ చేస్తూ దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్ ఆర్ జస్టిఫైడ్. అసలు జస్టిఫై కాదండి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ఈజ్ ఓవర్ ఎవ్రీథింగ్. కాన్స్టిట్యూషనే సుప్రీం. మనమంతా దిస్ ఇస్ అ డెమోక్రసీ. ఒక ప్రజాస్వామ్యంలో మనం బతుకుతున్నాము. వీఆర్ లివింగ్ ఇన్ అ ప్రజాస్వామ్యం. సో వీ కెనాట్ టాలరేట్ దట్ ఎనీ అన్కాన్స్టిట్యూషనల్. ఈరోజు
వక్ఫ్ ఏదో ముస్లిం అనేసి రాంగ్ నెరేటివ్స్ క్రియేట్ చేసి ఒక డివిజివ్ పాలిటిక్స్ ఆడిన తర్వాత రేపు ఇంకో అన్కాన్స్టిట్యూషన్ ఇది నార్మలైజ్ చేస్తూ పోతుందండి బీజేపీ గవర్నమెంట్. దాని స్ట్రాటజీనే అది. యూఏపీఏ అలాంటి డ్రెకోనియన్ లాస్ చూడండి. ఈరోజు ఏ యాక్టివిస్టో, నేను ఒక లీగల్ యాక్టివిస్టే, ఎవరు చాలా మంది వీ హ్యావ్ నోన్ దెర్ ఆర్ సో మెనీ పొలిటికల్ ప్రిజనర్స్, వాళ్ళు మాట్లాడలేకపోతారు. మాట్లాడగానే వాళ్ళు